హాయ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మొత్తం కలిసి ఒకరోజు ట్రిప్ వేసాం. అంటే ఒక దేవుడి దర్శనానికి వెళ్దామని ట్రిప్ వేసాం అన్నమాట. అయితే ఆ టెంపుల్కి వెళ్ళాము. వెల్దండ మండల్లో గుండాల అనే విలేజ్లో ఉంది మాట ఆ టెంపుల్, శివాలయం అన్నమాట. సోమవారం రోజు పోయాము. వెళ్ళి అలా ఆ టెంపుల్కి వెళ్ళే ముందు గుండాల అని వాటర్ది మాట, దాని పేరు గుండాల అని పేరు వచ్చింది. అయితే రాముడు బాణం వేస్తే అక్కడ ఆ బాణం వెళ్ళి కాశీ నదికి తాకి అక్కడున్న నది వాటర్ ఇక్కడ వరకు వస్తాయి అన్నమాట. అది ఎలా వస్తుంది ఏంటి అనేది అక్కడ ఎవ్వరికి తెలియదు, కానీ ఆ వాటర్ అలానే వస్తాయని ఒక నమ్మకం వాళ్ళకు. ఆ వాటర్ అనేది ఆ స్వామికి అభిషేకంకి వాడేవారంట. అయితే కొంచెం పాకర వట్టిగా ఉంది మాట. ఆ నది వాటర్ అనేది అక్కడ స్నానాలు కూడా చేస్తారు, కాళ్ళు చేతులు కూడా కడుక్కొని దేవుడి దర్శనానికి వెళ్తారు. ఫస్ట్ అక్కడ గుండాల అనే వాటర్ని దర్శనం చేసుకున్న తర్వాతనే శివాలయం దగ్గరికి వెళ్తారన్నమాట. అయితే ఆ వాటర్లో స్నానాలు చేస్తే కూడా పాపాలు పోతాయి అంటారు. ఇంకోటి ఏంటిదంటే ఈ వాటర్ ఎప్పుడు ఉంటాయి, ఎండాకాలంలో కూడా వాటర్ అనేది ఎప్పుడూ ఉంటాయి అన్నమాట. ఏ కాలమైనా వాటర్ లేకుండా మాత్రం గుండాల అనేది ఉండదు అన్నమాట. అక్కడ ఎప్పుడు వాటర్ ఉంటాయి. అక్కడ వచ్చేవాళ్ళు అక్కడ కాలు చేతులు కడుక్కుంటారు, స్వామి దర్శనానికి వెళ్తారు అన్నమాట. ఆ వాటర్ అనేది అలానే ఉంటుంది అన్నమాట. అక్కడ దర్శనం ఆ వాటర్కి వెళ్ళి కాలు చేతులు కడుక్కొని ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళామన్నమాట. ఆలయం చుట్టుపక్కల ప్లేస్ మాట ఇది మొత్తం, దేవుడు ఉండే చుట్టుపక్కల. అయితే లోపలికి ఎంటర్ అయితే లెఫ్ట్ సైడ్ వీరభద్రస్వామి ఆలయం ఉంది మాట. అయితే దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత గజస్తంభం, ఆ తర్వాత శివాలయం గర్భగుడిలో శివయ్య ఉంటాడు, ఆయన దర్శనం చేసుకున్నాం. అక్కడ ఫోన్స్ అలో లేదు, ఫొటోస్ తీయలేదు. ఆ తర్వాత అమ్మవారి దర్శనము. ఆ తర్వాత అక్కడ శివలింగాలు ఉన్నాయన్నమాట. రకరకాల శివలింగాలు ఉన్నాయి. అయితే ఆ శివలింగాలు కూడా మునిదేవులు ఉంటారు కదా, మునీశ్వరులు, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళే స్వయంగా శివలింగాలను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారంట. ఒక్కొక్క ముని దేవుళ్ళు ఒక్కొక్క శివయ్యని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారంట. అందుకే అక్కడ ఒక్కొక్క శివలింగయ్య ఒక్కొక్క రకంగా ఉన్నారన్నమాట. అయితే ఆ శివలింగాలు కూడా 8 ఉన్నాయి. శివలింగాలు 8 రకాల దాకా ఉన్నాయన్నమాట. అలా ఆ శివలింగాలను దర్శనం చేసుకున్నాము, ఒక్కొక్క శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ శివయ్యని దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ నవగ్రహాలు ఉంటే నవగ్రహాలను కూడా దర్శనం చేసుకున్నమాట. ఆ టెంపుల్ మొత్తం పూర్వకాలంలో ఎలా అయితే ఉంటుందో టెంపుల్ సేమ్ అలానే ఉంది, డిట్టో. పెద్ద ప్లేస్ కూడా చాలా ఉంది. అక్కడ హోమాలు చేస్తారు శివరాత్రి రోజు, హోమము, తర్వాత కళ్యాణం శివయ్యకు. అక్కడ చాలా వారం రోజుల వరకు జాతర లెక్క చేసుకుంటారు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళమాట. చాలా ఫేమస్ చేశారు ఫ్రెండ్స్. మళ్ళీ రిటర్న్ అయిపోయాం అన్నమాట మేము.